గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు సొరకాయ అప్పాల తయారీ విధానం చూపిస్తానండి. దీనికోసం కప్పు సొరకాయ తురుమండి. సొరకాయని ఇలా తురిమి పెట్టుకోవాలి. బియ్యం పిండి, ఉల్లికూర, కరివేపాకు, మెంతాకు, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అండి, కొత్తిమీర, పల్లీలు, నానబెట్టుకున్న పెసరపప్పు అండి. క్వాంటిటీ వైజ్ వస్తే ఇది కప్పు సొరకాయ తురుముకి 2 కప్పుల బియ్యం పిండి అండి. ఇప్పుడు పిండిని మనం మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకటి అన్నీ వేసుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఈ ప్లేస్లో పొడి మిరం కూడా వేసుకోవచ్చండి. కాకపోతే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే బాగుంటాయండి టేస్ట్. సాల్ట్ అండి, టేస్ట్కు సరిపడా సాల్ట్. లేత సొరకాయ అయితే మనకి ఇలా జ్యూస్ ఎక్కువ వస్తుందండి. ఈ పిండికి ఎక్కువ వాటర్ కూడా పట్టదు. నువ్వులు కూడా వేసుకోవాలండి. నేను చూపించడం మర్చిపోయాను, కానీ నువ్వులు కంపల్సరీ. ఇలా చూడండి, ఈ జ్యూస్తోనే మనకి పిండి ఇలా మిక్స్ అయిపోతుందండి. కొన్ని అవసరం ఉంటేనే వాటర్ వేసుకోవాలి, లేకపోతే లేదండి. చూడండి, కొన్ని వాటర్ అవసరం పడ్డది నాకు. మీరు కూడా అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. చూడండి, పిండి ఇలా మిక్స్ అవుతుందో సేమ్ మన అప్పాల పిండి లాగానే కలుపుకోవాలండి. చూడండి, ఫైనల్గా మన పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం పిండిని తీసుకొని రౌండ్స్ చేసుకోవాలండి. మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత. చాలా బాగుంటాయండి టేస్ట్. ఒక 2 వాయిలకు సరిపడా చేసుకొని మిగిలిన క్లాత్ కప్ ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకొని కొంచెం లావుగానే ఒత్తుకోవాలండి. చూడండి, ఈ సైజ్ చేసుకోవాలి. మనకు ఒకవేళ క్రిస్పీగా కావాలనుకుంటే మన అప్పాల ప్రెస్లో చేసుకోవాలండి. నేను వడలాగా చేస్తున్నాను కాబట్టి ఇంతే సరిపోతుందండి నాకైతే. ఇలా ఒకటి వేసుకోవాలి. మనం ముందుగా వేసింది కొంచెం వేడైన తర్వాత ఇంకొకటి వేయాలండి, లేకపోతే అంటుకుంటాయి. బాగా ఫ్రై అవుతున్నాయో తిప్పి వేసుకోవాలండి. వెరీ సింపుల్ అండి. ఒక్క సొరకాయ తురుము ఉండాలి కానీ ఈజీగా అయిపోతుందండి. మనకి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ కలర్ వస్తేనే మనకి అప్ప రెడీ అయిపోయినట్టు అండి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మన సొరకాయ అప్పాలు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, లోపల మెత్తగా పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఒకవేళ మనకి కావాలంటే మన అప్పాల్లాగా కూడా ఒత్తుకోవచ్చండి, క్రిస్పీగా ఉంటాయి.